రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలి కొదిలేస్తుందని విమర్శిస్తూ నంద్యాల జిల్లాలో వైసీపీ శ్రేణులు గళమెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ నేడు నంద్యాల టెకే మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర సిఇసి పిపి నాగిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబూనిసా, వైసీపీ ఏం నాయకురాలు శశికళారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగు మందులను సకాలంలో అందించలేక ప్రభుత్వం రైతులను తీరని అన్యాయం చేస్తుందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతు పండించిన జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన ఆచరణలో మాత్రం కొనుగోలు చేయకుండా రైతులను నట్టేట ముంచుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సును విస్మరిస్తోందని విమర్శించారు. ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర అని చెప్పింది కదా 2400. రాష్ట్రం బాగుంటుంది, మేమందరం తినాలి అని అంటే మీరు బాగుంటేనే కదా మేము తినేది. ఇప్పుడు మీరు తక్కువ పంటలు వేసుకుంటే మాకు ఎక్కువ రేట్లు పడుతుంది. గవర్నమెంట్ తరఫున ఏమన్నా తీసుకున్నారా కొన్ని బస్తాలన్నా? గవర్నమెంట్ అసలు ఈ సంవత్సరం మొదలే పట్టలేదు, బస్తా కూడా కొనలేదు. గవర్నమెంట్ ఎంత పెట్టిందన్న రేటు? 2400. మరి మీకు 700 లాస్ట్కి అమ్ముకుంటున్నారు. అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకనంటే ఈ రోజు పేదవాళ్ళైనా ధనికులైనా 4 ముద్దలు తింటున్నారు అని అంటే అది రైతు బాగుంటేనే ఈ కూటమి ప్రభుత్వం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు యూరియా కానీ, మద్దతు ధర కానీ ఎలాంటి ఇవి సౌకర్యాలు లేకుండా అష్ట కష్టాలు పడుతూ ఈ రోజు రైతులందరూ రోడ్లు ఎక్కడం జరుగుతుంది. ఈ రోజు రైతులకు ఎక్కడ మద్దతు ధర ఏ ఒక్క పంటకు కానీ మద్దతు ధర ఇవ్వట్లేదు. ఏదైతే మొక్కజొన్నకు కానివ్వండి దేనికి మద్దతు ధర లేదు. కానీ జొన్నలకు ఇస్తున్నాం, కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి దాంట్లో కానీ రాజకీయాలు చేస్తున్నారు. రైతుల దగ్గర రాజకీయాలు ఏంటో ఈ కూటమి నాయకులకే తెలియాలి. కానీ మా జగనన్న ఉన్నప్పుడు గతంలో పోల్చుకుంటే ఇక్కడే ఈ మార్కెట్ యార్డ్లోనే ఎంతో కలగా మిర్చి కొనుగోలు అయితే ఏమి, తర్వాత పసుపు కొనుగోలు అయితే ఏమి, జొన్నలు, ఇలా ఎన్నో ఆర్బీకేల ద్వారా, సచివాలయాల ద్వారా రైతులు ఎక్కడికి తిరగకుండా ప్రతి ఒక్కటి రైతుల దగ్గరికి వచ్చి అడిగి మరి ఇస్తున్న రాజ్యం ఏదన్నా ఉంటే అది జగనన్న రాజ్యమే అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అంతేకాదు ఈరోజు ఇక్కడ చూస్తే మన మొక్కజొన్న ఆరేసి బయట వాళ్లకు అమ్ముకునే స్థితిలో రైతులు ఉన్నారు. ఇక్కడ మన లాస్ట్ టైం మన గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇదే మార్కెట్ యార్డ్ ఎంతో కలగా ఉంటుంది. ఈ రోజు ఇవి ఇక్కడ మార్కెట్ యార్డ్ ఎంతో విలవిలగా ఉండడం మనం చూస్తున్నాము. దీనికి మన పాపం అందుకేనేమో మన కూటమి ప్రభుత్వమే లీజుకు తీసుకొని మరి కార్యాలయాలు కట్టుకోవడానికి దుస్థితిలో ఈరోజు మార్కెట్ యార్డ్లు ఉన్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఏదైతే రైతులు నష్టం జరిగిన ఏ ప్రభుత్వము బాగుపడినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను రైతులకు అందజేసి మన రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి కానీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని నిలదీస్తూ ఈరోజు రైతులతో అండగా వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నంద్యాల మార్కెట్ యార్డ్ లో రైతుల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మనం చూసాం ఇక్కడ ఇప్పుడు రైతులకు అనేది మద్దతు ధర ఏ పంటకు కూడా ఈ ప్రభుత్వంలో లభించడం లేదు. ఇక్కడ ముఖ్యంగా నంద్యాల ప్రాంతం అనేది
వరి పంట పండించే ప్రాంతం. ఈ రోజు వరికి గిట్టుబాటు ధర 2200 చెప్తున్నారు. కానీ అందరూ కూడా రైతులు 1400, 1500కి ఈ రోజు వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వలన తీరా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడ్డము, గాలులు వేయడం వల్ల ఎన్నో వరి చేలన్నీ కూడా వాలిపోయినాయి. కాబట్టి అట్లాంటి చేలకి ఆ వరి పంటకి పంట బీమా అనేది కూడా ఏమాత్రం కల్పించడం లేదు. ఈ రోజు ఈ రోజు చూస్తుంటే మేము జొన్నలు కొంటాము మద్దతు ధరకి అని చెప్తున్నారు, 2400 కొంటామంటున్నారు. మరి ఎన్ని ఊర్లలో ఎంతమంది రైతుల నుంచి వీళ్ళు కొన్నాలో వీళ్ళకే తెలియాలా? కనీసము ఒక పల్లె నుంచి ఒక లారీ జొన్నలన్నా మీరు కొన్నారా నేను అడుగుతున్నాను. మీరు కొనే పరిస్థితి ఉంటే ఈ రోజు మార్కెట్ యార్డ్కి వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకు 1500, 1750 రూపాయలకి వీళ్ళు అమ్మాల్సిన పరిస్థితి ఏముంది? మీరు 2400 మద్దతు ధర అన్నప్పుడు రైతు నష్టపోయి 1700 రూపాయలకి బయట మార్కెట్ లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏందని మేము అడుగుతున్నాము. అదే విధంగా ఈ రోజు తీరా రబీ సీజన్ లో పంట కోత చేతికొచ్చే సమయంలో ఈ రోజు డీజిల్ కొరతనే సృష్టించారు. ఎంతవరకు వాళ్ళకి కటింగ్ మెషిన్స్ కానీ వాళ్ళకి ట్రాక్టర్స్ కానీ డీజిల్ అనేది కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పాలయ్యారు. ఇది ఎంతవరకు సముచితమో ప్రభుత్వానికి తెలియాలి. మనం చూసాం గత జగనన్న ప్రభుత్వంలో ప్రతి పంటకు కూడా మద్దతు ధర కల్పించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు కూడా మద్దతు ధరకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు యూరియా కోసం లైన్లలో రైతులు నిలబడడం మనం చూసాం. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఖచ్చితంగా కూడా రైతులకి ఇలా చేస్తే ఖచ్చితంగా రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది, రైతుల తరపున నిలబడుతుంది. మొక్కజొన్నలు ఈ రకంగా చేశారు. జొన్న కేంద్రాలు మేము రైతుల దగ్గర నుంచి తీసుకుంటామని చెప్తా ఉన్నారు. 3700 రూపాయలు దగ్గర మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ఈరోజు 3699 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎంత అమ్ముతా ఉన్నారయ్యా జొన్నలు? 2700, 2800 రూపాయలు అమ్ముతా ఉన్నారు. నమస్తే అన్న. మళ్ళీ దాంట్లో ఈ రైతుల గిట్టుబాటు ధర లేకనే రైతులందరూ రోడ్డు మీద పడినారు. తన తెలుగుదేశం నాయకులతో ఇప్పుడు 1750 కూడా పోయే కష్టంగా ఉంది. ఒక్కొక్క ఊరికి ఒక చూసుకునే మొక్కజొన్న చూసుకునే ఏం చూసుకునే కూడా చాలా కష్టంగా ఉంది. యూరియా కొరత అయితే చాలా ఉంది. రైతుల ద్రోహి యూరియా సప్లై చేయనప్పుడు యూరియా మొత్తం రాష్ట్రం మొత్తంగా ఎవరికి సప్లై సేంద్రియ పద్ధతిని తీసుకుని వస్తే అప్పుడు మీరే కొనుగోలు చేసి తీసుకొని రావాలి. తెలుగుదేశం వాళ్ళకి యూరియా ఉంటది, వైసీపీ వాళ్ళకి యూరియా ప్రభుత్వంలో అది మంచి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పే సూటిగా ఏం చెప్తున్నామంటే, మీరు యూరియా లేకుండా చేయాలనుకుంటున్నారంటే సేంద్రియ పద్ధతిని తీసుకొని రండి. సేంద్రియ పద్ధతిని తీసుకొని వచ్చిన తర్వాత యూరియాని బంద్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు యూరియాని తీసుకొని వస్తారు. ఏం అది మీ ఇష్టం. పద్ధతిని మార్చండి, రైతులను రోడ్డు మీదకి లావద్దండి. రైతులే మన దేశానికి వెన్నుముక అంటారు, రైతులనే వెన్నుముక. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర్ పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.